హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ యువర్ సాగర్ సన్నీ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ యువర్ చందు. సో సాగర్ ఇంట్రో అయితే వినేశారు కదా. నేను కూడా ఇక్కడంతా డైరెక్ట్ గానే మాట్లాడేశాను, కానీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువగా ఉంది. ఇంకా అందుకని మళ్ళీ ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏంటో ఈ మధ్య మరీ బోరింగ్ గా ఉంది, అంతేకాకుండా ఎక్కువ ఇంట్లోనే ఉంటున్నాము. ఇంకా అందుకని ఎగ్జిబిషన్ కన్నా వెళ్దాం పదండి అనేసి అన్నట్టుగా వచ్చేసాం ఇక్కడ అందరము కూడా. అయితే బర్డ్స్ అనమాట. ఇంకా స్టార్టింగ్ లో ఏదో ఉండింది, నేను యాక్చువల్లీ అప్పుడు వీడియోస్ వ్లాగ్ చేయాలనుకోలేదు, ఇంకా అందుకే తీయలేదన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇది వచ్చి ఏమి సలారా సలార్ ప్రభాస్ అంట, సలార్ ప్రభాస్ అంట గైస్. సో చూసారా ఇవన్నీ పెట్టారు. ఇక్కడ మెయిన్ థింగ్ ఇక్కడికి వచ్చినామంటే భాను వాళ్ళ తమ్ముడు అంటే ఇక్కడ సాగర్ చెప్పినాడు. సో అనిమల్స్ మొత్తం ఏమేమి ఉన్నాయో, ఇంకా అనిమల్స్ కాదు మెయిన్లీ బర్డ్స్ అన్నమాట. సో చూసినట్లయితే ఇక్కడ అన్ని రకాల బర్డ్స్ పెట్టారు, బాగున్నాయి కదా చూడడానికి. పార్తు వాళ్ళు ఇంకా రాలేదు, ప్రస్తుతం వాళ్ళు వెనకాల వస్తా అన్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇవన్నీ చూసి పార్తు ఎలా ఫీల్ అవుతాడు, ఎక్సైట్ గా ఫీల్ అవుతాడా, వాడు ఎట్లుంటాడు అసలు అన్నది. ఇంకా అందుకోసమే యాక్చువల్లీ బ్లాగ్ స్టార్ట్ చేశాను, లేదంటే అస్సలు లేదనమాట. ఇంకా తీయాలని అనుకోలేదు నేనైతే. అలా మాట్లాడుతూ ఉండగానే ప్రసు వాళ్ళు పండుని పికప్ చేసుకొని వచ్చేసారనమాట. మేము ముందుగా టికెట్స్ తీసుకొని వచ్చేసాం. ఇంకా అందుకు ఎంట్రన్స్ లో ఉంటారు కదా చెక్ చేసే వాళ్ళు, వాళ్ళకి ఏం చెప్పాడు సాగర్ వినండి ఒకసారి. సాగర్ ఉన్నా అందరికి ఎన్టీఆర్ లాగా ఉంటాడు పిల్లోడు, ఆ పిల్లోడు అని చెప్పి ఆడ బైక్ వాళ్ళకి అట్టే చెప్పినాడు. టికెట్స్ కాదు కూడా ఆ పిల్లోడు ఎన్టీఆర్ లాగా ఉంటాడు, గుర్తుపట్టండి అంట. అశోక్ సినిమాలో ఎన్టీఆర్ అంట. సై సై సయ్యారే రండి. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ బ్లాగ్ దిస్ ఇస్. ఏంటది వావ్ అంట. పార్తు ఏంటన్నా అది వావ్ పార్తు. వచ్చేదేమో వచ్చాం కానీ బట్ ఏమంతా ఎంటర్టైనింగ్గా లేదు. తర్వాత ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇంకా జనాలు కూడా ఎక్కువ లేదనమాట, చాలా తక్కువ ఉన్నారు. ఇంకా స్టార్టింగ్లోనే ఇలా కార్ కనిపిస్తే సరే, ఇంకా పార్తుకి కార్ బైక్స్ ఇలాంటివన్నీ బాగా ఇష్టం కదా, ఎక్కిద్దాం అనుకున్నాం. ఇంకొకడే ఉంటాడో ఉండడో అని డౌట్ వచ్చి మళ్ళీ బాను కూడా ఎక్కించాము. అది అయిపోయిన తర్వాత ఇంకా దింపుతుంటే రాడంట, ఇంకా అక్కడే తిరుగుతూ ఉండాలంట. ఇట్లా బిహేవ్ చేస్తూ ఉన్నాడు, రమ్మంటే రాకున్నా. ఇంకా ఈ లాస్ట్లో ఏమో ఇలా ముందర వాటర్ సెట్ చేసి ఇంకా ఎలిఫెంట్ని పెట్టారనమాట. ఇంకా అది కూడా మోషన్లో ఉన్నట్టు, ఇంకా అలా మూవ్ అవుతూ ఉన్నట్టు అట్లా పెట్టినారు సెట్టింగ్ అంతా కూడా. యాక్చువల్లీ దీనికంటే కూడా లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ పెట్టినవి కొంచెం బాగున్నాయిరా అనేసి అన్నట్టుగా అనిపించింది. ఈసారి మరీ అంతేం లేదు. ఏమేదో బోర్ కొడుతుందని వచ్చాం కానీ అసలు వచ్చి చూస్తే లోపల ఎవ్వరు లేరనమాట. ఇంక ఇక్కడ స్టార్టింగ్లో కొందరు ఉన్నారు కదా అంతే, మళ్ళీ లోపల ఎక్కువ లేరు అసలు. బ్రేక్ డాన్స్ ఎక్కడానికేమో మేమైతే వచ్చేసాము. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇంట్రెస్ట్ చూపించేది మేము మాత్రమే. ఇంకా నేను విద్య భాను అయితే వచ్చేసాము. ఎగ్జిబిషన్ మొత్తం ఖాళీగా ఉండాలి గైస్. స్టార్ట్ చేసి 3 days అవుతుంది అంతే. ఇప్పుడు ఫాస్ట్గా వచ్చేస్తాము, మాత్రం నట్టుకోలేక వచ్చాము. అయ్యో కరెంటు పోయి వస్తుంది గైస్, ఎట్లుంటుందో ఏమో పరిస్థితి.
సాంగ్స్ చూస్తే సాగుతున్నారు రోజు సాంగ్స్ అన్ని పెట్టి సో చూసారు కదా ఎగ్జిబిషన్ మొత్తం ఖాళీ ఉన్నింది. ఇంకా మేమైతే వెళ్ళెక్కేసామన్నమాట. మేము ముగ్గురం ఒక్కొక్క దాంట్లో, తర్వాత ఇంకొకరు ఎవరో ఉన్నారంతే. ఇంకా దాని మొత్తంకి కూడా మేము 4 మెంబర్స్ అంతే. ఒక్కొక్క దానికి ప్రతి దానికి కూడా ఒక్కొక్క పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తూ వచ్చారనమాట. అది కొంచెం ఎక్కువ రానేసి అనిపించింది మాకైతే. ఎక్కిన తర్వాత మేమేమో అరుస్తూ ఉంటే పాపం భారతికి భయం వేసిందో లేదంటే వాడు రావాలనుకున్నాడు ఏమైందో తెలీదు, ఇంక ఏడవడం స్టార్ట్ చేసేసాడనమాట కింద. అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు రా వీళ్ళు అనేసి అన్నట్టుగా ఫీల్ అయిపోయాడు. సో ఫైనల్లీ అలా అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా కిందికి వచ్చేసామన్నమాట. తర్వాత ఏది ఎక్కుదామన్నా కూడా జనాలు ఎవరు లేరు, అసలు ఖాళీగా ఉన్నారు. ఏం బాగుంటుంది అనేసి అనుకుంటూ ఉన్నామన్నమాట. సో అందరు ఉంటే కొంచెం జాలీగా ఉంటుంది కదా అనేసి అన్నట్లు అనిపించింది. దొరికింది వాళ్ళు మన ఇల్లు ఆడ అసలు ఇట్లా కదా మన ఇల్లు. యానో ఎక్కుతాండ్రు బాబు వాళ్ళు. నా ఫోన్ పడిపోతే ఏం చేసేది? అందరు చూసేసేమో సాగరాడా ఆడా. ఫాస్ట్ గా తిప్పుతారు. ఆడ బాబు ఏడుస్తాడు. ఏ అరచద్దు బాబు ఏడుస్తాడు. సో చూసారా, ఇంకా తర్వాత వాళ్ళు ముగ్గురు కింద ఉంటే ఇంకా నేను బాను తర్వాత సాగర్ ఇంకా బాబుని ఎత్తుకొని వెళ్దాం ఒకసారి ఎట్టుంటుందో అనేసి అనుకున్నాము. వాడికి కూడా అన్ని చూయిద్దాము అనేసి అన్నట్టుగా. ఇంకా కానీ అందరం ఒక చోట సెట్ అవ్వదంట, ఎందుకంటే జనాలు ఎవ్వరు లేరు కదా అందుకనేసి అని చెప్పి ఇంకా మమ్మల్ని ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి మాకు ఆపోజిట్గా అంటే కిందనెక్కడో మేము పైన ఉంటే కిందనెక్కడో ఇంకా బాబుని తర్వాత సాగర్ వెళ్ళారనమాట. కామ్గా ఉంటాడేమో ఎంజాయ్ చేస్తాడేమో అనేసి అని అయితే అనుకున్నాను నేను, ఎందుకంటే వాడు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు ఇలాంటి వాటిల్లో. ఇంకా కానీ ఏడ్చాడంట. మేబీ సాగర్ దగ్గర కాకుండా నా దగ్గర ఉండింటే ఏడవకుండా ఉండింటాడేమో. వాడా వాళ్ళు అడుగుతున్నారు. కొంచెం ఫాస్ట్ తిప్పితే బాగుంటుంది కదా.
ఇంకా అక్కడున్న ఫుడ్ కూడా టేస్ట్ చేసేసి ఇంకా గేమ్స్కి అయితే వచ్చేసామన్నమాట. ఒకదానికన్నా ఏంటి ఒకరన్నా. నా దగ్గర పడదు పడదు పడదు. సాగర్ అవి ఎగురుతున్నాయి. ఇవన్నీ దొంగ గేమ్స్. రబ్బర్ పెట్టినారు కదా, ఆ రబ్బర్ పడే చోట కింద కరెక్ట్ టచ్ అయింది ఎగిరిపోతుంది. ఒక పోజ్ ఎల్లో. వెరీ నైస్. ఎన్ని కొట్టాలి? అన్ని కొట్టేయాలా? అంత లేదులే. గ్రీన్ గ్రీన్ అంటే ఓ షిట్. ఒకటి నేను కొట్టిస్తాను షార్ట్. ఆడ పార్ట్ ఉంది చూడండి. ఏ బెటర్ తొందర ఈసారి ఎల్లో అనుకుంటారు, రెండు పింకులు కింద ఉండే గ్రీన్ పక్కన ఎల్లో. ఒక ఎల్లో దానికి పడింది. ప్లాస్టిక్స్ ఉన్నాయా? అన్ని కొట్టే ఏమవుతుంది? ఇప్పుడు ఏం దీనికి విద్య ఇప్పుడు ఏంది పేరు అట్ట పెట్టుకున్నా? బ్లూ నా అంట. ఆడ పైన 3 ఉన్నాయి కదా, పింక్ గ్రీన్ పింక్ ఆడబో ఏదో ఒకటి పోతుంది. ఏంది ఇడు స్మెల్? పగల్లా వేరేటివే కొట్టాడు. పాయ డాన్స్ చేస్తాందా బాబా? కరెంట్ పోతుందా? మీరిద్దరేంది? లాస్ట్ షోల్డర్ మీద పెట్టుకోవాలి గన్నని. మిన్న కాదు పెట్టుకోవాలి. పక్కన పక్కన పోచిన ఫోన్ పే స్కాన్ రేనా ఆ ఫేస్ ఏంది? పైన ఖాళీ ప్లేస్ ఉంది, దాన్ని పెట్టావా? 100 रुपए कोई दादा नहीं जूलियन वानु డైరెక్ట్ పైన హాల్ నుంచి ఇయ్యని వెళ్ళిపోయింది. వాడు ఆడుకుంటాను. అక్క గన్ను పెట్టిన వెంటనే కరెంట్ ఉండు, జరుగు పండు కొంచెం చెక్క. నాకు కూడా ఒక ఫోటో
పైకి పెట్టు. ఇట్లా పెట్టుకోమే. చాలు చాలు కరెంట్ రాదా అంకుల్? చెప్తా. ఇలా పెట్టుకో 12 రూపాయలు. బాగుండదు అయ్యో ఇంకా అప్పటికే క్లోజింగ్ టైం అని చెప్పి అన్ని కూడా క్లోజ్ చేసేసుకుంటూ ఉన్నారు. పవర్ కూడా కట్ చేసేసారనమాట. ఇంకా సరేలే అని చెప్పి అది అయిపోగానే మేము కూడా వెళ్ళిపోయాము. సో ఇలా స్టార్ట్ అవ్వని ఎగ్జిబిషన్కి వచ్చి ఇంకా మేమైతే ఇలా చేసామన్నమాట అన్ని కూడా. ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. మరీ అంత ఎంటర్టైన్మెంట్ ఏం లేదు. సో సింపుల్గానే ఉంది వీడియో కూడా. సో ఈ వీడియో కానీ మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ టాటా, బై బాయ్.